ప్రైజ్ లార్డ్. యేసు ప్రభు నామములో మీ అందరికి శాంతి సమాధానం కలుగును గాక. ఓ మిత్రమా, ఈ రోజు ఒక మంచి టాపిక్ చెప్పాలని ఆశపడుతున్నా. సామెతలు 8వ అధ్యాయము 17 వాక్యములు సెలవిచ్చినట్టు, నన్ను ప్రేమించేవారు నేను ప్రేమించుతున్నాను, నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందరు. దేవుడు ఎలా మాట్లాడతారంటే బైబిల్ వాక్యం ద్వారా మాట్లాడతాడు. మరి ప్రార్థన చేసినప్పుడు దేవుడు మాట్లాడతాడు. మరి దైవ సేవకులు చర్చలు ప్రసంగించినప్పుడు దేవుడు విశ్వాసంతో మాట్లాడతాడు. మరి నీ పడుకు నిద్రపోతున్న కళలో కూడా దేవుడు మాట్లాడతాడు. ఇలా దేవుడు అనేక రకాలలో దేవుడు మాట్లాడే అవకాశం ఉంటుందన్నమాట. కాబట్టి దేవుడిని ఎవరు ప్రేమిస్తారో వాళ్ళు జాగ్రత్తగా మరి వెతికినప్పుడు ఖచ్చితంగా దేవుడు మనకు దొరుకుతాడు. అడుగుడి మీకు ఇవ్వబడును, తట్టుడి మీకు దొరుకును, వెతుకుడి మీకు దొరుకును. మనం వెతికినప్పుడు ఏదైనా దొరుకుతుంది అని మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వాక్యంలో సెలవిచ్చింది. అలాగే ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 20వ వాక్యములో సెలవిచ్చిట్టు, ఇదిగో నేను తలుపు పోత నిలిచి ఉండి పడుచున్నాను, ఎవడైనా నా స్వరమ విని తలుపు తీసిన యెడల నేను అతని వద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతను భోజనము చేయుదును. అవునండి, యేసుప్రభు ప్రతి హృదయం అనే తలుపు తడుతున్నాడు, కానీ మన ఇంటిలో ఉన్న తలుపు కాదు. హృదయం అనే తలుపు ప్రతిరోజు దేవుడు తడుతున్నాడు. బిడ్డా లే 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 అంటాడు. ఎవరు దేవుడు స్వరమ విని హృదయం అనే తలుపు తీస్తారు, దేవుడు వాడి యొక్క హృదయంలో ప్రవేశిస్తాడు. ఒకవేళ దేవుడు స్వరం వినలేని వాళ్ళు మరి దేవుడు వాడి హృదయంలో ప్రవేశించాడు, కానీ అపవాది ప్రవేశిస్తాడు. కాబట్టి ఈ వాక్యములు సెలవిచ్చినట్టు మరి దేవుడు స్వరము వినాలంటే నువ్వు దేవుడితో కనెక్ట్ అవ్వాలా. మరి దేవుడితో కనెక్ట్ అవ్వాలంటే మరి ప్రతిరోజు ప్రార్థన చేయాల, మరి ప్రతి ఆదివారం చర్చికి వెళ్ళాల, ప్రతిరోజు బైబిల్ వాక్యం చదవాలా, బైబిల్ వాక్యం ప్రకారం నువ్వు నడుచుకోవాలా. అప్పుడు దేవుడు నీలో ప్రవేశించే అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా మంది నమ్మకత క్రైస్తవులు ఉన్నారు. వాళ్ళు 3 సార్లు వేస్తారు. ఒకటి ఫస్ట్ రోజుకి చర్చికి వెళ్తారు, క్రిస్మస్కి చర్చికి వెళ్తారు, ఈస్టర్ డే మాత్రమే సంవత్సరానికి 3 రోజులు మాత్రమే చర్చికి వెళ్తారు. వీళ్ళు నామకత క్రైస్తవులు. వీళ్ళకి దేవుడు ఎంత వెతికినా దేవుడు దొరకడు. కాబట్టి దేవుడి మీద ఆనుకున్నవాడు, దేవుడి మీద ప్రేమతో మరి సువార్త ప్రకటించేవాడికి తప్పకుండా దేవుడు దొరుకుతాడు. ఎలా దొరుకుతాడు? హృదయమున తలుపులో నీలో దేవుడు ప్రవేశించినప్పుడు నీకు శాంతి సమాధానం కలుగుతుంది. దేవుడు నీలో లేనప్పుడు నీ మైండ్ గందరగోళం అయిపోతుంది. మరి ఏం చేయాలో తెలియదు. దానికి కారణం అపవాది నీలో ఉన్నాడు. అపవాది ఉండాడా మరి దేవుడు ఉండాడా నువ్వు పరిశీలించి చేసుకోవాలా. ప్రియ సోదరి సోదరుడా, ఈ వాక్యం విన్న వాళ్ళు ప్రతి ఒక్కరూ బహుగా దీవించాలని యేసుప్రభు నామంలో ప్రార్థన చేస్తున్నాను. పరలోకమున్న పరమ తండ్రి, ఆమేన్. మీ శ్రేయోభిలాషి థామస్. సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మాకు తెలియజేసి పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి. లైక్ చేసి అనేకులకు షేర్ చేయండి.